హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే కోడిగుడ్డు పులుసు అండి. ముందుగా ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ ని బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తే ఎగ్స్ మంచిగా నీట్ గా వస్తాయి. అలాగే ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్లని కొంచెం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక పాన్ లోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికిన గుడ్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకు వేసి ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఆ ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ బాగా మెత్తబడ్డాక బాగా ఉడికించుకోవాలి. బాగా ఫ్రై అయ్యి ఆనియన్స్ మెత్తబడి ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి కొంచెం పులుసు తీసుకొని ఈ పులుసు పోసుకోవాలి. ఇది ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి చాలా అంటే చాలా తక్కువ మసాలా వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం అల్లం, 4, 5 వెల్లుల్లి, చిన్న కొబ్బరి ముక్క వేసుకొని ఇలా పౌడర్ లాగా వేసుకోండి. అంతే అండి. ఈ మసాలా కూడా ఫ్రై అయిపోతే ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.